ఎలక్షన్ టైంలో పోలీసుల తనిఖీలు పెరగడంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు రాజకీయ నేతలు. ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీంతో ఐటీఈసీ అధికారులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టిన ఐటీ అధికారులు లార్జ్ ట్రాన్సాక్షన్స్, అనుమానిత ట్రాన్సాక్షన్స్ పై సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. రోజువారీ అనుమానిత ట్రాన్సాక్షన్స్ వివరాలను ఐటీ ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ కి పంపాలని చెప్పినట్లు సమాచారం. ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ పై ఐటీఈసీ అధికారుల ఫోకస్ పై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఆన్లైన్లో నగదు బదిలీపై ఐటీఈసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యశ్రవంతి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్టేట్లో మెయిన్ హైవేస్ పైన జిల్లా కేంద్రాల్లో హైదరాబాద్తో పాటు చాలా ప్లేసెస్లో ఇటు పోలీసులు అంటే ఈసీ ఆధ్వర్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 50,000కు పైగా నగదు క్యారీ చేసినట్లయితే వాటిని పట్టుకుంటున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించకపోతే అక్కడనే సీజ్ చేస్తున్నారు. 10 lakhs ఎబో అయితే వాటిని ఐటీ అధికారులకు ఇస్తున్నారు. తర్వాత 50,000 to 10 lakhs వరకు ఉంటే స్థానిక రెవెన్యూ ఆఫీసర్స్కు ఆ డబ్బును అందిస్తున్నారు. కాబట్టి లిక్విడ్ క్యాష్ క్యారీ చేయడం ఈ స్థానికంగా ఈ నేతలకు చాలా వరకు ఇబ్బందులు అవుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు వారి నియోజకవర్గాలకు లీడర్స్ డబ్బును క్యారీ చేయాలంటే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. సో ముఖ్యంగా ఈ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా, డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బును వారు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో, అంటే లీడర్స్ ముఖ్యంగా వాళ్ళ గ్రామీణ స్థాయిలో ఉన్న లీడర్స్ కావచ్చు, మండల స్థాయిలో ఉన్న లీడర్స్ కావచ్చు, వాళ్ళందరికీ పంపిస్తే వాళ్ళు స్థానికంగా ఉన్న ఓటర్లకు పంచుకుంటారు. కాబట్టి వాళ్లకు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎక్కువగా మనీని అంతా కూడా ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో దీంతో ఈసీ అండ్ ఐటీ కూడా అలర్ట్ అయిపోయి ముఖ్యంగా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ ఇప్పటికే ఈ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్స్ బ్యాంకర్స్ తోటి ఆల్రెడీ మీటింగ్స్ పెట్టారు. ఐటీ అలాగే ఈసీ మీటింగ్ పెట్టి టోటల్గా ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్తో పాటు వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్, వాళ్ళ క్లోజ్డ్ అసోసియేట్స్, వాటన్నిటిపైన వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిపైన అయితే పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే క్యాజువల్ టైంలో వాళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, కానీ ఇప్పుడు గత 15 days నుంచి ఇప్పుడు కంటిన్యూయస్గా వాళ్ళ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అనే వాటిపైన అయితే మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో పాటు అన్యూజువల్ అలాగే లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఏవేవైతే అకౌంట్స్లో జరుగుతున్నాయి, అంటే కేవలం ఈ లీడర్స్కి సంబంధించిన అకౌంట్సే కాకుండా ర్యాండమ్గా ఎవరి అకౌంట్స్ అయినా కూడా ఈ మధ్యకాలంలో ఆ లార్జ్ అమౌంట్స్ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ అయ్యాయో వాటిపైన కూడా ఫోకస్ చేసి వాటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఒక నోడల్ ఆఫీసర్ను కూడా నియమించారు. ఇతనికి డైలీ వారీగా ప్రతి ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, పబ్లిక్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా డైలీ వారీ ఈ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ జరిగే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈవినింగ్ వరకు ఒక రిపోర్ట్ పంపాల్సి ఉంటుంది. సో ఆ రిపోర్ట్ను చూసిన తర్వాత ఈ ఐటీ నోడల్ ఆఫీసర్స్ వాటన్నిటిని కూడా పూర్తిగా చెక్ చేసుకుంటున్నారు. దీనిలో అవసరమైతే ఆర్బీఐ రెఫరల్ కూడా దాంతో డీటెయిల్స్ తీసుకొని ఈ ట్రాన్సాక్షన్స్కు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఏంటి అనే డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ర్యాండమ్ అకౌంట్స్లో కూడా కొంతమంది బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి. సో వాళ్ళు రోజువారీగా సుమారు ఒక 10 నుంచి 15 లక్షల వరకు వాళ్ళ దానిలో ట్రాన్సాక్షన్ జరిగితే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి వాళ్ళ అకౌంట్స్లో ఏమన్నా హెచ్చు తగ్గులు జరిగాయా, ఎందుకంటే ఒకేసారి హెవీ అమౌంట్ పడింది అనుకో, సో దానిపైన దృష్టి పెట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఇదంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇక మరోవైపు యూపీఐ డిజిటల్ పేమెంట్స్ పైన కూడా వీళ్ళు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఈ పేటిఎం కావచ్చు, అలాగే ఫోన్పే, గూగుల్ పే లాంటివి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నడుస్తాయి. కాబట్టి ఇప్పటికే ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు వాళ్ళతోటి ఇటు ఈసీ కానీ అలాగే ఐటీ అధికారులు కూడా ఆల్రెడీ మీట్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా అన్యూజువల్గా ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఏవేవైతే జరిగాయో వాటి డీటెయిల్స్ కూడా రోజువారీ డీటెయిల్స్ ఐటీ నోడల్ ఆఫీసర్కి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరారు. సో దీంతో లాస్ట్ 15 daysగా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేస్తున్నామంటూ కూడా ఇటు ఐటీ అధికారులు, ఈసీ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ముఖ్యంగా ఈ పొలిటికల్ లీడర్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్ కాకుండా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అకౌంట్స్ కాకుండా కొంతమంది వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఉంటాయి, కొన్ని రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉంటాయి, వాటి నుంచి కూడా ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కాబట్టి డైరెక్ట్గా వీళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ క్లోజ్డ్ అసోసియేట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, వాళ్ళ అకౌంట్స్ నుంచి కూడా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కాబట్టి వాటిపైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఒక ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం, అంటే కేవలం ఓన్లీ వీళ్ళ అకౌంట్స్ నుంచే పంపినట్టు వాటిని ట్రాన్సాక్షన్స్ చూస్తే దొరకరు. కాబట్టి ర్యాండమ్గా
ఎక్కువగా ఎక్కడెక్కడైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాటన్నిటిని కూడా పట్టుకొని వాటిపైన పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే వాటన్నిటిని క్లియర్గా మేము క్లియర్ చేస్తామంటూ కూడా ఇటు ఐటీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు డైలీ వారీగా అంటే ఇటు ఐటీ నోడల్ ఆఫీసర్తో పాటు ఇటు ఎస్ఎల్బిసి అంటే బ్యాంకులకు సంబంధించిన ఆఫీసర్స్తో పాటు రోజువారీగా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని ప్రతిదీ చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఫిజికల్ మనీ పంపడానికి ఎక్కడ కూడా ఛాన్స్ లేకుండా చేశాము. ఇటు ఎందుకంటే చెక్ పోస్టులు పెట్టి చెకింగ్లు చేయడం ద్వారా ఫిజికల్గా లిక్విడ్ క్యాష్ పంపడానికి లేదు కాబట్టి వాళ్ళు పక్కాగా ఈ ఆన్లైన్ పేమెంట్స్ని చూసుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1-2 ఇయర్స్గా చూసుకున్నట్టయితే డిజిటల్ పేమెంట్స్ చాలా వరకు పెరిగిపోయాయి. సో అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ వాడతారు కాబట్టి వాటిపైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టామని ఇటు ఈసీతో పాటు ఐటీ అధికారులు కూడా చెప్తున్నారు. శ్రవంతి. రైట్ సదా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.